మన వరకు మనం ఉండాలి కదా బాగా. మరి మనం కూడా మనం లోపల పెట్టుకుని మనం ఆయనకి ఏమని చెప్తే ఇంకేం చేసావు అడుగుతాం. అందుకే సర్వజ్ఞస్. అందుకే శంకరాచార్య స్వామి శివానంద సర్వజ్ఞస్య నీకు అన్నీ తెలుసు. దయాకరస్య దయగలవాడిని ఖచ్చితంగా కాపాడుతావు. నీకు ఇంక చెప్పేది ఏముందయ్యా? అందుకే ఒకటే లెక్క, నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః, ఇలా ఏదో ఒక నామాన్ని మనస్సులో స్మరిస్తూ ఉంటే చాలు, నువ్వు చెప్పక్కర్లేదు. అందుకే ఆ కటాక్షం ఎలా పనిచేస్తుంది అంటే సమున్మీలం నీలాంబుజ నికర నీలాంబుజ నికర నిరాజిత రుచం. అమ్మవారి యొక్క కళ్ళు మీరు చూడండి. ఎప్పుడు దేవుడి విగ్రహాన్ని చూసేటప్పుడు కళ్ళు మూసుకోకూడదు, చూసినంతసేపు కళ్ళు తెరిచి ఉంచాలి. రెప్ప ముయ్యకుండా చూడగలిగితే మరీ మంచిది, మనం చెయ్యలేం. గోపికలు శ్రీకృష్ణుని దర్శిస్తూ అనుకునేవారు, ఈ దిక్కుమాలను రెప్పలోటి బ్రహ్మదేవుడు పెట్టకపోతే అలాగే చూసేవాడు అనుకునేవాడు. అంత భక్తి వాడు. ఈ రెప్పలు ఒకటి లక్ష్మీవర రెప్పల అడ్డము కచేసని దేన విధాత క్రూరుడై. ఆ బ్రహ్మదేవుడు క్రూరుడు, మా కళ్ళకి రెప్పలు పెట్టాడు. ఈ ఎదవరెప్పలు లేకపోతే అలాగే గుడ్డ చూసేవాడట. అంత తాపత్రయం ఉంటే దేవుడు కాపాడు. మనం ఉదయం వేళ శనివారం ఇష్టం కదా రావడం, మిగిలిన 6 రోజులు ఇంట్లో శనిగ్రహాన్ని పట్టు కూర్చోవాలి. శనివారం వస్తావా, మిగిలిన రోజులు రాకూడదా? దేవుడి కరెక్ట్గా వారాలు కేటాయించేసాం. ఈ సెంటిమెంట్లు ఎంతవరకు వెళ్ళాయంటే వెంకటేశ్వర స్వామి గుడిలో కావడం సోమవారం ఏమిటి తప్ప, శనివారం మిగిలిన 4 రోజులు పుస్తకానికి రాయాలని కూర్చుంటారు. ఏంటిది శివాలయాలు అంతే. సోమవారం కిటకట్టాడిపోతే కార్తీక మాసం అయితే చూడక్కర్లేదు. శివుడికి తీసుకొచ్చి పొండర బాబు నేను మా ఆవిడ కాసేపు కాలక్షేపం చేయాలి. తప్పుతున్నారు నెత్తి మీద నీళ్ళు పోసేసి విష్ణుమూర్తి పైన అభిషేకాలు ఎక్కువ చేయాలి. శివుడు చచ్చిపోతాడండి. ఒక నీళ్ళేనా పాలు పోస్తాడు, బెరుగు పోస్తాడు, ఎక్కువ వస్తే పోస్తాడు. అది మరి ఎలా కడుక్కోవాలి? మనకి పూజన పదాలా చేయడమే కానీ ఇది తత్వం ఏమిటని ఆలోచించమని. అదే దేవుడు అప్పుడప్పుడు జగన్నాథ పండితురాయలు లాంటి వాళ్ళకి కనిపించి ఒరే కాస్త చెప్పరా అంటాడు. ఆయన చెప్తున్న శ్లోకంలో ఎందుకు అజ్ఞానంతో ఎన్ని చేస్తున్నారు? దర్శించండి చాలు. దర్శనం సమున్మీలం నీలాంబుజ నికర. అమ్మవారి కళ్ళు ఎలా ఉంటాయంటే నిండా గుప్పార్చినటువంటి నల్ల కలువ పూల రేపుల్లో ఉంటాయి. నల్ల కలువ పూలు చూస్తే ఇవి అర్థమవుతాయి. అవి ఎక్కడ ఉన్నాయి? అవి టీవీలోనే చూడాలి, ఫోన్లోనే చూడాలి. అందుకే మనం చెరువుల్ని కాపాడుకోవాలి, బోధల్ని కాపాడుకోవాలి. ఉంటే అప్రయత్నంగానే కలువలు పద్మానకులు వస్తాయి, మీరేం పెంచక్కర్లేదు. ఇంకా పద్మానికి ఇంకా కొంత వాతావరణం కావాలి. కలువు పూలకు ఏం లేదండి, తెల్ల కలువులు నల్ల కలువులు ఎక్కడ పడితే అక్కడ వస్తాయి. కాస్త నీళ్ళు పేరుకుంటే చాలు కలువు వచ్చేసి. ఆ కలువ పూల్లో ఉన్నాయి అమ్మవారి యొక్క అవి చూసి వదలగలవా? అందుకే చూడనిచ్చినంతసేపు చూడగలిగినంతసేపు ఇంకేదో అత్యవసరమైన పని ఉంటే అమ్మ క్షమించు, మళ్ళీ రేపు వస్తాం, సంసార తాపత్రయం తప్పదు కదా అని వెళ్ళిపోతే మళ్ళీవే వెళ్ళు నేను చూసుకుంటానని అంటుంది. మనం ఇంటికి వెళ్ళేసరికి ఆ సంసారంలో ఏ పని చేయాలని మనం అనుకున్నామో అది అయిపోతుంది. మనం చేయగలిగి అంటే ఇక్కడ చూసాం కదా, మొత్తుకున్నాం కదా, ఇంటికి వెళ్ళేసరికి ఆ పని అయిపోతుంది, నువ్వు ఏం చేయగలిగా. అది అమ్మవారి యొక్క కరుణ. అందుకని సమున్మీలం నీలాంబుజ నికరం. ఒక నీలాంబుజం కాదు, నీలాంబుజ నికరం సమూహం, నల్ల కలువ పూల సమూహం ఒక చోట మీరు చూస్తే ఆ కలువ పూల మధ్య రేకుల్లో నీలం రంగులో ఉండే, నీలం నలుపు కలిసిన రంగులో ఉండే కాంతి ఎలా ఉంటుందో అమ్మ అలమేలు మంగాదేవి యొక్క కళ్ళల్లో కాంతి అలా ఉంటుంది. దాన్ని వదిలిపెట్టి బయటికి ఎలా పెడతామంటే అసలు ఇంటికి వెళ్ళినా కూడా అదే గుర్తొస్తుంది కదా. ఆ భావన ఉంటేనే భగవంతుడు కాపాడతాడు. అది ఎలా ఉందంటే ఆ నల్ల కలువ పూలు వచ్చి అక్కడికి వచ్చి అమ్మవారికి నీరాజిత రుచం, వాటితో ఆ కలువ పూల కాంతితో హారతిస్తున్నాయట. కళ్ళు కలువల్లా ఎందుకున్నాయంటే కవి భావన ఎలా ఉంటుందంటే కలువలు అక్కడికి వచ్చాయి అన్నాడు. ఎందుకు వచ్చాయి? హారతి ఇవ్వాలి కదా. హారతి ఇచ్చేటప్పుడు మనం పుష్పాలు పెడతాం, పసుపు పెడతాం, కుంకం పెడతాం, నక్షత్రం పెడతాం, పళ్ళెల్లో కొన్ని ఉంటాయి కదా, సుగంధ ద్రవ్యాలు, పూజా ద్రవ్యాలు అని చెప్పేసి. అలాగే ఇచ్చేటప్పుడు మనం ఉంటాయి కదా. అందుకని ఇలాగ అమ్మవారి కళ్ళకి హారతి ఇవ్వడం కోసం కలువ పూలు అక్కడికి వచ్చి ఇంటికి వెళ్ళక ఇష్టం లేక అక్కడే ఉండిపోయాయి. అందుకే అమ్మవారి కళ్ళు కలువ పూలలా ఉన్నాయి అన్నారు. ఆ భావనతో మనం దేవుణ్ణి దర్శిస్తే ఎంతసేపు అయినా చూడగలమండి. ఇటువంటి స్తోత్రాలకు అర్థం తెలిస్తే ఇంటి దగ్గర కూర్చొని చదువుకున్నా అక్కడే కనపడుతుంది అమ్మవారు. అసలు మీరు వదిలిపెడతారా? మనస్సులోంచి భగవంతుడిని వదిలిపెట్టకుండా ఉండడం ముఖ్యమండి. ఇప్పుడు గుమ్మం దాటి వెళ్ళిపోవడం కాదు. అక్కడ
మనస్సులోంచి భగవంతుడు జారిపోకుండా చూసుకో.